ఒక ఊరిలో ఒక బామ్మ ఆమె మనవడితో కలిసి జీవించేది. ఒకరోజు ఆమె వంట చేస్తుండగా మనవడు ఆమె దగ్గరకు వచ్చాడు. నాన్నమ్మ, ఈ మధ్య నాకు ఒంట్లో అసలు బాగుండట్లేదు. తలనొప్పి, కడుపు నొప్పి, జ్వరం అన్నీ మూకుమ్మడిగా బాధిస్తున్నాయి. స్కూల్లో కూడా నాకు మార్కులు తక్కువగా వస్తున్నాయి. ఉపాధ్యాయులు తిడుతున్నారు. స్నేహితులు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అని తన బాధలన్నిటినీ ఏకరువు పెట్టసాగాడు. బామ్మ తన మనవడికి ఎలాగైనా జీవిత సత్యాన్ని వివరించాలని, చూడు నాన్న, నువ్వు ఈ ఉడకని వండని బియ్యాన్ని అలాగే తినగలవా అని అడిగింది. చీ, అసలు తినలేను అన్నాడు మనవడు. మరి కేవలం నీళ్లు తాగి జీవించగలవా అని నాన్నమ్మ అడగ్గా లేదు అని జవాబిచ్చాడు మనవడు. కూరలో వేసే కారం ఒక్కదాన్ని తిని కడుపు నింపుకోగలవా అని మళ్ళీ అడిగింది నానమ్మ. అమ్మో, నా వల్ల కాదు చెప్పాడు మనవడు. మరి ఉప్పు అని అడిగిన నానమ్మకు లేదు నానమ్మ, కానీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అని ఎదురు ప్రశ్నించాడు మనవడు. బాబు, బియ్యం నీరు అన్నీ కలిస్తే అన్నం, ఉప్పు కారం కూరగాయలు కలిస్తే కూర అవుతాయి కదా. అదేవిధంగా బాధ, సంతోషం, కోపం, శాంతం ఇలా అన్నీ కలిస్తేనే అది జీవితం అవుతుంది. ఇదే జీవిత సత్యం. దేవుడికి ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ తెలుసు. మనం మన జీవిత స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతిఫలం మాత్రం దేవుడికే వదిలేయాలి. ఆయన ఏది ఇస్తే దానికి తల వంచి స్వాగతించాలి. నీకు ఇలాగే మంచి రోజులు ఉంటాయి, చెడు రోజులు ఉంటాయి అని జీవిత సత్యాన్ని మనవడికి వివరించింది నాన్నమ్మ.